నా పేరు ఆరుముఖం అండి. హెచ్సిఎస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ ఎట్లా అంటే 2 ఎస్టీపీ ప్లాంట్ ఉన్నాయి, STP1, STP2. ఒక్కొక్క ప్లాంట్ కెపాసిటీ వచ్చేసి 2 MLD. ఆ 2 MLD 3 ఫేస్గా డివైడ్ చేశారండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఒక్క ఫేజ్ వచ్చేసి 650 KLD కెపాసిటీ. ఇప్పుడు ఒక ఫేజ్ గురించి మనము డీటెయిల్గా చూద్దాం, వచ్చేయండి. సీవేజ్ ఈక్వలైజేషన్ ట్యాంక్ వచ్చిన తర్వాత అక్కడ 2 బయోరియాక్టర్ ఫీడ్ పంపు ఉన్నాయి. దాని కెపాసిటీ వచ్చేసి 27 m3/h 2 ఉన్నాయి. ఒకటి అయితే ఇంకా ఒకటి స్టాండ్ బై. పంపు ద్వారా మనము ఇప్పుడు సీవేజ్ డ్రమ్ స్క్రీన్కి వెళ్తుంది. ఆ డ్రమ్ స్క్రీన్లో చూస్తే ఇప్పుడు 1 mm దానికంటే ఎక్కువ ఉన్న పార్టికల్స్ మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. ఆ ఫిల్టర్ అనే నీళ్ళు మనకు అనాసిక్ ట్యాంక్కి వెళ్తుందండి. ఇప్పుడు అనాసిక్ ట్యాంక్లో మనకు అనాసిక్ మిక్స్ ఇంప్యూరిటీ గ్యాసెస్ మొత్తము దాంట్లోంచి రిమూవ్ అయిపోతుంది. కానీ కంటిన్యూస్గా అది అనాసిక్ మిక్చర్ రన్నింగ్లో ఉంటుంది దాంట్లో. అది తర్వాత ఇప్పుడు ఏరేషన్ ట్యాంక్కి వెళ్తుంది. ఆ ఏరేషన్ ట్యాంక్లో చూడండి అక్కడ ఎట్లా అంటే ఒక మైక్రో ఆర్గానిజం డెవలప్ అవుతుంది బై యూసింగ్ ఎయిర్. ఇప్పుడు ఏరోబిక్ ప్రాసెస్ అది. ఆ ఏరోబిక్ ప్రాసెస్ ఏమవుతుందంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ బై ఆర్గానిక్ మ్యాటర్. అది ఎందుకంటే ఎంత ఆర్గానిక్ మనము బ్రేక్ చేస్తుందంటే దాంట్లో మనకు క్యాల్కులేట్ అయిపోతుంది. ఈ STP ప్లాంట్ మెయిన్లీ MBR టెక్నాలజీ అండి. ఈ MBR వచ్చేసి మిషిబిషి సప్లై చేసింది. దానికి ఎట్లంటే మనకు 1 mm కంటే తక్కువ ఉన్న పార్టికల్స్ దాంట్లో వెళ్ళిపోతుంది. దానికే వాళ్ళు రికమెండ్ చేసింది ఎట్లంటే అదే 1 mm స్క్రీన్ ఉన్న డ్రమ్ స్క్రీన్ వాళ్ళు రికమెండ్ చేశారు. ఇక్కడ ఇన్లెట్ పారామీటర్స్, అవుట్లెట్ పారామీటర్స్ మనం చూడాలంటే BOD, COD, టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, ఆల్కలినిటీ ఇదన్నీ చెక్ చేస్తారు. నేను చెప్పిన ప్రకారం STP1 ప్రాసెస్ దాంట్లో ఉన్న ప్రాసెస్ మొత్తం మనము PLCలో లాజిక్ అలాగే మనం ప్రోగ్రామ్ చేసాము. ఇక్కడ చూడండి లోపల ఇది ప్రోగ్రామ్ ఉంటాం. మనం ప్రాసెస్ లాజిక్ మొత్తం దాంట్లో లోడ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో లోడ్ చేసిన తర్వాత ఒక సీక్వెన్స్ మనము సైకిల్ అయితే క్రియేట్ చేసాం. ఆ సీక్వెన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇది MCC అంటాం. ఈ MCCలో వచ్చేసి వన్స్ మన సీక్వెన్స్ స్టార్ట్ అయిందంటే 1 by 1 స్టెప్ వెళ్తుంది, ఆటోమేటిక్లీ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ 2 అప్లికేషన్కి మన వాటర్ యూజ్ చేస్తారండి. ఒక అప్లికేషన్ వచ్చేసి ఫ్లషింగ్, బాత్రూమ్ పర్పస్, వేరే ఎక్కడ ఫ్లషింగ్ కావాలంటే యూజ్ చేస్తారు. సెకండ్ అప్లికేషన్ కూలింగ్ టవర్. ఆ కూలింగ్ టవర్ వాటర్ త్రూ సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేసిన తర్వాత కూలింగ్ టవర్కి వెళ్తుందండి. ఇక్కడ మెయిన్ ఏమంటే హార్డ్నెస్ ఈ షుడ్ బి లెస్ దెన్ 50 సాఫ్ట్వేర్ వాటర్ది. మన టర్బిడిటీ అవుట్లెట్ ఆఫ్ మెంబ్రెయిన్ వచ్చేసి టర్బిడిటీ లెస్ దెన్ 1 ఉండాలి.